వేకువ వాక్యము లూకాసు సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. అండ్ వెన్ దీస్ థింగ్స్ బిగిన్ టు కమ్ టు పాస్, దెన్ లుక్ అప్ అండ్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్, ఫర్ యువర్ రెడెంప్షన్ డ్రాయిత్ నై. ఈ ఉదయకాల సమయంలో ఎవరిని అడిగినప్పటికీ కూడా ఏదో ఒక బంధకాల్లో, ఏదో ఒక చిక్కుల్లోనే ఉంటున్నారు. ఏదో ఒక సమస్య ఈ దినాన మనుషుల్ని బంధించేస్తూ ఉంది. ఒకసారి అలెగ్జాండర్ గారు చెరసాలలను ఆయన సందర్శిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క చెరసాలకి ఆయన వెళ్తూ అక్కడ ఉంటున్న ఖైదీలను అడుగుతూ వచ్చారంట. మీకేం కావాలి, మీకేం అవసరం అడుగుతూ ఇంకా 3 రోజుల్లో ఉరిశిక్ష తీస్తారన్న ఒక ఖైదీ దగ్గరికి వెళ్ళి అలెగ్జాండర్ ఇట్లా అడిగాడంట. 3 రోజుల్లో నిన్ను ఉరి తీస్తారు కాబట్టి నీకేం కావాలో నువ్వు కోరుకో, నీకు ఆహారం కావాలా, శ్రేష్టమైన ఆహారం నీకు ఇప్పిస్తాను, ఏది కావాలో అది నీ కోసం వండిస్తాను అంటే ఆయన అన్నాడంట, నాకు అసలు ఆకలే లేదండి అన్నాడంట. లేదంటే నీకు ఏదైనా డబ్బులు అవసరమా, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను, నీ బిడ్డలకి నీ బంధువులకి నువ్వు పంపించవచ్చు కదా అంటే నాకు డబ్బు మీద ఆశే లేదన్నాడంట. ఒకవేళ నీకు ఏదైనా మంచి వస్త్రాలు ఏదైనా అవసరమా, మరి చివరి దినాల్లో అలాంటి వస్త్రాలు వేసుకుంటావా అంటే నాకు ఎలాంటి వస్త్రాల మీద వ్యామోహం లేదన్నాడంట. అప్పుడు అలెగ్జాండర్ గారు అడిగారంట, అయితే నీ కోరిక ఏంటి అన్నప్పుడు ఆ ఖైదీ అన్నాడంట, అయ్యా నా కోరిక నేను చెప్పగలను కానీ అది మీరు తీర్చలేరు అన్నాడంట. ఏంటి కోరిక అంటే, నన్ను ఈ యొక్క ఆహారము, ఈ డబ్బులు, వస్త్రాలు, ఈ వస్తువులు ఇవ్వటానికి బదులు నన్ను విడిపించండి, నా ఉరిశిక్ష నుంచి నన్ను విడుదల చేయండి అన్నప్పుడు అలెగ్జాండర్ గారు ఇది మాత్రం నేను చేయలేను అని వెళ్ళిపోయాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాల్లో ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత ఉన్నతమైన వారైనా సరే మన బంధకాల్లోనే మనల్ని విడిచిపెట్టి వెళ్తారే కానీ ఎవరు కూడా మనల్ని ఏమాత్రం కూడా పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం 27వ వచనంలో ఫేలిక్సు పౌలు చేత సువార్తంతా చెప్పించుకొని విని ఏమాత్రం కూడా జాలి లేనివాడై యూదుల చేత మంచివాడు అనిపించుకునే వాళ్ళని కోరి పౌలును బంధకముల్లోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరైనప్పటికీ కూడా నీ బంధకాల్లో నిన్ను ఉంచేవాళ్ళే కానీ నేడు విడిపించే వాళ్ళు లేరు. అయితే ఈ దినాన మరి మనుషులే కాదు, చాలా రకాలైన పరిస్థితులు మనుషుల్ని బంధించేస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఇంకా చెప్పాలంటే ఎన్నో అవమానాలు, పరిస్థితులు, ఇబ్బందులు, ఈ దినాన అనారోగ్యాలనే ఆ బంధకాల్లో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈ ఉదయం నువ్వు కూడా ఏ బంధకంలో ఉన్నావు, దేని చేత బంధించబడి ఉన్నావో మాకైతే తెలియదు కానీ ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడి నీ జీవితంలో చేయాలనుకుంటున్నదే విడుదల. ఆయన నిన్ను విడిపించాలని కోరుతున్నాడు. నువ్వే పరిస్థితిలో చిక్కుకున్నా, ఎలాంటి బాధల్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో, భారాల్లో నువ్వు ఉంటున్నప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, నిన్ను విడిపిస్తాను. నీ విడుదల ఎంతో దూరంలో లేదు, అది సమీపంగా ఉంది. కాబట్టి నీ తల ఎత్తుకొని చూడండి, ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒకసారి నీ తల ఎత్తి చూడు. నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు. మనుషులు బంధకాల్లోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుడైతే బంధకాల నుంచి విడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను విడిపించి, నిన్ను విమోచించి, నిన్ను ఆనందింపజేసేవాడుగా ఉంటున్నాడు. అందుకనే అంటున్నాడు, ఇక తల దించుకొని కృంగిపోతున్నావేమో, తల దించుకొని బాధపడుతున్నావేమో, రేపటి పరిస్థితి ఎలాగా, అసలు ఈరోజు ఎలా ఎదుర్కోవాలి, ఈరోజు అక్కడికి ఎలా వెళ్ళాలి, ఈరోజు వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ముఖం చూపించాలి, ఎలాగ నేను ఉండాలి అనుకుంటున్నావేమో, నువ్వు భయపడవద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధి నీతో కూడా ఉంటుంది. ఎందుకంటే నీ భయాల నుంచి, నీ బాధల నుంచి, నీ బంధకాల నుంచి, నీ బలహీనతల నుంచి, నీ ప్రతి భారముల నుంచి విడిపించే దేవుడు నీకున్నాడు. కాబట్టి ఈ దినాన ఆయన నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఎలాంటి బంధకాల్లో నువ్వు చిక్కుకున్నప్పుడు కూడా దేవుడు నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాన, ఈ ఉదయకాల సమయంలో
ఈ మాటను జ్ఞాపకం చేసుకో. తప్పనిసరిగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా ప్రభువుకు అప్పచెప్పు. నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. మరలా ప్రభువు చెప్తున్నాడు, నీ విడుదల సమీపంగా ఉంది. నీ విడుదల చాలా దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ప్రభువుకు ఒక పేరుంది. 146వ కీర్తన 7వ వచనంలో యెహోవా బంధింపబడిన వారిని ఆయన విడుదల చేసే దేవుడు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. నీ బరువులు, నీ బాధ్యతలు, నీ బాధలు, నీ బంధకాలు, నీ బలహీనతలు, నీ భారాలు, అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కీర్తన 22:5లో వారు దేవునికి మొరపెట్టి విడుదల పొందిరి అనే మాట కూడా వ్రాయబడతా వచ్చింది. ఇది నేను ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా దేవుడు విడిపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే తండ్రి ఈ మాటలు వింటున్నారో ఈ దినం వారికి ఇచ్చిన వాగ్దానం మీ విడుదల సమీపమైందని చెప్పారు. కాబట్టి ఈ రోజునే తండ్రి వారికి ఉంటున్న బంధకాలు, చిక్కులు అదేదైనప్పటికీ కూడా ఈ వాగ్దానం ఈరోజు ఇప్పుడే వింటున్న వారి జీవితంలో నెరవేర్చి గొప్ప విడుదల, విమోచన, విజయం అనుగ్రహించమని ఈ దినమంతా మా ప్రియులకు తోడైండి నడిపించి మీరే మహిమను పొందమని మా ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్.